సంప్రదాయ పంటలతో బేజారైన కొందరు రైతులు మార్కెట్ అవసరాలను గుర్తించి తక్కువ ఖర్చుతో మంచి దిగుబడులనిచ్చే ఉద్యాన పంటలపై ఆసక్తిని కనబరుస్తున్నారు. ఈ కోవకే చెందింది యాపిల్ బేర్ పంట. రాష్ట్ర ఉద్యాన శాఖ సైతం తెలంగాణ యాపిల్ సాగును ప్రోత్సహించడం వల్ల ఔత్సాహికులు ఉత్సాహంగా సాగుతున్నారు. అయితే అనావృష్టి లేకుంటే అతివృష్టి, ఏటా వైపరీత్యాలు సాగు రంగాన్ని కుదిపేస్తున్నాయి. ఏకపంట విధానంతో సారవంతమైన భూములు గుల్లవుతుండగా కొత్త తెగుళ్ల బెడద వల్ల నాణ్యమైన దిగుబడులు రావటం లేదు. ఈ నేపథ్యంలో కొందరు అభ్యుదయ రైతులు పంట మార్పిడిలో భాగంగా నూతన వరవడికి శ్రీకారం చుడుతున్నారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం రైతునగర్కు చెందిన గౌతమ్ కుమార్ అనే రైతు యాపిల్ బేర్ సాగుతో జిల్లాకే ఆదర్శంగా నిలుస్తున్నాడు. పత్తి, మిరప పంటల సాగుతో నష్టాలను మూటగట్టుకున్న ఈ యువ రైతు తన 2 ఎకరాల పొలంలో నూతన పంట ఎంపికతో లాభాలు గడిస్తున్నాడు. 9 మాసాల క్రితం నాటిన మొక్కలు ప్రస్తుతం ఆశించిన దిగుబడులు వస్తుండటంతో రైతు ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. ప్రస్తుతం రోజు 2 క్వింటాళ్ల దిగుబడులను తీస్తున్న గౌతమ్ కుమార్ ఈ సీజన్లో ఖర్చులు పోను 1,00,000కు పైగా ఆదాయం వస్తుందని చెబుతున్నాడు. రెండు ఎకరాల పొలంలో యాపిల్ బేర్ సాగు చేశాను. దీనికి మొక్కకు వచ్చి 35 రూపాయలు పెట్టుబడి అయింది ఒక మొక్కకు వచ్చి. అట్లానే నా 2 ఎకరాల పొలంలో నేను 650 చెట్లు నాటాను. దీనికి పూర్తిగా మొత్తం ఖర్చు వచ్చి 1,00,000 రూపాయలు అయింది. మేము ఇప్పుడు నాటిన 9 నెలలకి పంట దిగుబడి వచ్చింది. కేజీ వచ్చేసి 23 రూపాయల కాడికి హోల్సేల్ రేటుగా మేము ఇస్తున్నాము. మాకు ఇప్పుడు 1 టన్ను దిగుబడి రావడం జరిగింది. పొలం మొత్తం మీద ఇంకొక 10-15 టన్నుల దాకా దిగుబడి వచ్చే అవకాశం ఉంది. దీనికి పెట్టుబడి చాలా తక్కువ. నెక్స్ట్ వచ్చే సంవత్సరానికి పెట్టుబడి తగ్గిపోతుంది. అలానే క్రాప్ కూడా పెరగటం జరుగుతుంది. ప్రతి చెట్టుకు వచ్చి 20 కిలోల దాకా కాయటం జరిగింది. మేము సుమారు రోజుకి వచ్చి 2 క్వింటాల్ మార్కెట్కి పంపిస్తున్నాము ప్రజెంట్ అయితే. ఇంకా ఒక 10-15 రోజుల తర్వాత ఇంకా పెరిగే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు మాకు పెట్టిన పెట్టుబడి కన్నా 1,00,000-1,50,000 మిగిలే అవకాశం కనిపిస్తుంది మాకైతే. రేగుపళ్ల రకానికి చెందినది ఈ యాపిల్ బేర్. సంప్రదాయ రేగు రకాలకు భిన్నంగా చెట్టుకు ఎక్కడా ముళ్లు కనిపించవు. మంచి రుచిని అందించే యాపిల్ బేర్ కాయలు వినియోగదారులను కట్టిపడేస్తుండటంతో సాగుదారులకు ఆశించిన ధరలు దక్కుతున్నాయి. ఒక్కసారి నాటితే 40 ఏళ్ల వరకు దిగుబడులనిచ్చే పేదవాడి యాపిల్కు ఖర్చులు సైతం తక్కువేనంటున్నాడు రైతు. మొత్తంగా ఏటా 10 నుంచి 15 టన్నుల దిగుబడి వచ్చే యాపిల్ బేర్ కాయలకు ప్రస్తుతం కేజీకి 23 రూపాయల ధర పలుకుతోందని రైతు చెబుతున్నాడు. మార్కెట్ కూడా బాగానే ఉంది. ప్రజెంట్ ఎక్కడ క్రాప్ లేకపోయేసరికి మార్కెట్ కూడా బాగానే ఉంది. 1 lakh పెట్టుబడి అయింది. అలానే ఇది 40 సంవత్సరాలు ఉంటుందని మేము తెలుసుకున్నాం, అన్నదాతలో తెలుసుకొని పెట్టడం జరిగింది. మిగిలిన పంటలకి ఎలా ఉంటుందో కష్టము, దీంట్లో కూడా కొంచెం తక్కువగా ఉంటుంది. కానీ పురుగు మందులు వచ్చేసి అంత స్ప్రే చేసే అవసరం లేదు. నేను ఇంతకుముందు మిర్చి ఒకటి, టమాటా ఒకటి, కర్బూజా వేసేవాడిని. వాటికి విపరీతమైన పురుగు మందులు వాడాల్సి వచ్చేది. దీంట్లో పురుగు మందులు చాలా తక్కువగా యూజ్ చేస్తాము. మొదటి ఏడాది మాత్రమే పెట్టుబడి ఖర్చయ్యే యాపిల్ బేర్కు 2వ ఏట నుంచి కేవలం యాజమాన్య చర్యలు మాత్రమే ఉండనున్నాయి. అరుదుగా పురుగు మందుల పిచికారీ, తక్కువ స్థాయిలో ఎరువుల వాడకం వల్ల సాగు ఖర్చులు తక్కువని సాగుదారులు చెబుతున్నారు. ఇతర పంటలను సాగు చేసి నష్టాల పాలవుతున్న రైతులు యాపిల్ బేర్ పంటను చూసిన పెదప సాగుకు సిద్ధమంటున్నారు. పంట ఎప్పుడు పెట్టే ఈ సంవత్సరం పెట్టినది యాపిల్ కాయలకి. బాన్సువాడ మార్కెట్కు రోజు మేము పంపిస్తున్నాం. ఈ పంట ఎప్పుడో ఇచ్చగాలి. ఈ చేప బాగా దిగుబడి వచ్చింది. లాగుడు తక్కువ, మంచిగా పంట మాకు నచ్చింది. ఇది రోజు మేమే తెంపి మార్కెట్కి ఇచ్చేస్తాం. నాకు ఎప్పుడు ఒక పంట కొత్తగా పెడతా ఉంటాడు. దాని చూసి మేము కూడా పెట్టదలుచుకోవాలనుకుంటున్నాం. ఈ దాంట్లో ఖర్చు తక్కువ ఉంది సార్, చూసాము. కాయ కూడా సైజు బాగుంది. మేము కూడా చేయాలని ఆయన అడిగినాము. టేస్ట్ తింటే కూడా బాగా రుచిగా ఉంది. ఒకసారి నాటేస్తే 40 ఏళ్ళ దాకా ఉంటుందంట. యాపిల్ బేర్ కాయలకు మార్కెట్లో డిమాండ్ ఉండడంతో సాగుదారులు లాభాల బాటలో పయనిస్తున్నారు.